హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, లడ్డూ రెసిపీ. మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా చిన్నపిల్లలకి నచ్చే స్వీట్ రెసిపీని చేసి పెట్టండి. ముందుగా ఒక బౌల్ నిండా శనగపప్పు తీసుకోండి. వేపిన శనగపప్పు అంటాం కదా, చట్నీ చేసుకునే శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటాం కదా. దానిని తీసుకుని పక్కన పెట్టుకోండి. బెల్లం తురుము కూడా ఒక బౌల్ నిండా తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కప్పు నిండా కొబ్బరి తురుము తీసుకోండి, పచ్చి కొబ్బరి తురుము. ఇవి మూడు ఉంటే చాలా సింపుల్గా మనం లడ్డు అనేది చేసి పిల్లలకి పెట్టొచ్చండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని దానిలోకి శనగపప్పుని వేసుకుని గ్రైండ్ చేద్దాం. శనగపప్పు అనేది మరీ పిండిలాగా కాకుండా కొంచెం పలుకులుగా రవ్వలాగా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా వచ్చేలా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి. దానిలోకి కొలిచి పక్కన పెట్టుకున్న కప్పు బెల్లం తురుము కూడా వేసేసుకుని ఒక పావు గ్లాస్ వాటర్ పోయండి. గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించండి. బెల్లం అనేది గడ్డలు లేకుండా బాగా కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదు. బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కాగించి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా కరిగేంత వరకు కరిగితే సరిపోతుంది. ఇలా కాగిన సిరప్ని పక్కన పెట్టుకోండి. అదే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిని కరిగించిన తర్వాత కొలిచి పక్కన పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరి తురుముని, పచ్చి కొబ్బరి తురుముని వేసేసుకోండి. దీనిని గరిటెతో కలుపుకుంటూ నెయ్యిలో ఫ్రై చేయండి. కొబ్బరి తురుములో తేమ అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే కొబ్బరి అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి కూడా కొబ్బరిలో వేసేసుకుని దీనిని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోయి పప్పుల పొడి అనేది మంచి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే దీనిని ఫ్రై చేసినట్లయితే లైట్ కలర్లోకి ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ని కళాయిలోకి స్ట్రైనర్తో వడగట్టుకోండి. బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా, అదేమీ లేకుండా ఇలా స్ట్రైనర్తో వడగట్టి పాకమంతా కూడా కొబ్బరి తురుములో శనగపప్పు పొడిలో కలిసేలా గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. కళాయి అడుగున అంటుకుపోకుండా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించినట్లయితే స్వీట్ అనేది మాడిపోకుండా కరెక్ట్గా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఆ పొడి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించినట్లయితే కళాయి అడుగున అంటుకుపోకుండా స్వీట్ అనేది చాలా ఈజీగా కళాయి నుండి సపరేట్ అవుతుంది. అంతేకాకుండా స్వీట్కి టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. నెయ్యిని యాడ్ చేసి నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా గట్టిగా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుంది. అంతవరకు ఉడికించండి. కొంచెంగా మనం స్వీట్ని చేత్తో పట్టుకొని చూసినట్లయితే ఇలా గట్టిగా ఉడికి ఉండలాగా వస్తుందండి. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉడకలేదు అంటే మనం ఉండ చేస్తున్నప్పుడు పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఉండలాగా వచ్చింది అంటే స్వీట్ అనేది కరెక్ట్గా ఉడికినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేత్తో ఇదంతా కూడా ఒక ముద్దలాగా చేసుకుని చేతికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకోండి.
ఇప్పుడు కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా అన్నీ కూడా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ అనేవి నచ్చితే వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న లడ్డూలన్నీ కూడా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నట్లయితే పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడల్లా కూడా ఈ లడ్డు అనేది పిల్లలకి ఇవ్వచ్చండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.